కాన్స్టెంట్ అనే వర్డ్‌ని మనం చూస్తేనే అర్థమవుతుంది కదా! దాని వాల్యూ చేంజ్ అవ్వదు అని. ముందు వీడియోలో చెప్పినట్టు వేరియబుల్స్ అంటే వాల్యూని రీఇనిషియలైజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ వాల్యూ చేంజ్ అవుతుంది. బట్ కాన్స్టెంట్ అంటే ఒకసారి వాల్యూ ఇచ్చాక అది త్రూ ఔట్ ద ప్రోగ్రామ్ సేమ్ ఉంటుంది. కాన్స్టెంట్స్ యూజ్ చేస్తే మన కోడ్ అనేది సెక్యూర్డ్‌గా ఉంటుంది. యాక్సిడెంటల్‌గా చేంజెస్ జరగవు అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఇది మన డే 8 ఆఫ్ 30 డేస్ ప్రోగ్రామింగ్ సిరీస్. ఇప్పుడు దాని సింటాక్స్ చూద్దాం. కాన్స్ట్ కీవర్డ్, డేటా టైప్, వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఎగ్జిక్యూషన్ అప్పుడు ఏ వేరియబుల్స్ వాల్యూ అయితే చేంజ్ అవ్వదో దానికి కాన్స్ట్ కీవర్డ్‌ని యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం. నువ్వు కాన్స్ట్ కీవర్డ్‌ని యూజ్ చేసావంటే కంపైలర్‌కి చెప్తున్నట్టు. ఈ వేరియబుల్ జస్ట్ రీడ్ ఓన్లీ వేరియబుల్ అని. ఒకవేళ కాన్స్టెంట్‌గా డిక్లేర్ చేసినా ఆ వేరియబుల్‌ని నువ్వు మళ్ళీ మోడిఫై చేయాలనుకుంటే నీకు ఎర్రర్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఏజ్‌ని కాన్స్టెంట్ లాగా 18 అనే వాల్యూకి ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ లైన్‌లో ఏజ్‌ని 20తో మోడిఫై చేస్తున్నాం. బట్ కాన్స్ట్ వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు హ్యాష్ డిఫైన్ గురించి తెలుసుకుందాం. హ్యాష్ డిఫైన్ అనేది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. సింటాక్స్ హ్యాష్ డిఫైన్ కాన్స్టెంట్ నేమ్ వాల్యూ. ప్రోగ్రామ్ని కంపైల్ చేయకముందే కోడ్లో ఆ కాన్స్టెంట్ నేమ్ ఎక్కడెక్కడైతే యూస్ చేసామో అక్కడ దాని వాల్యూ రీప్లేస్ అవుతుంది. అండ్ దీనికి సెమికాలన్ యూస్ చేయరు. సింపుల్గా చెప్పాలంటే హ్యాష్ డిఫైన్ని టెక్స్ట్ రీప్లేస్మెంట్ అంటాం. అండ్ కాన్స్ట్ని ఫిక్స్డ్ వాల్యూ ఉన్న వేరియబుల్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి తెలుసుకుందాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.